ఏలూరు జిల్లా పోలవరంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి వగలపూడి అనిత ప్రారంభించారు. మొదటగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించి నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2,50,00,000 రూపాయలతో పోలవరం పోలీస్ స్టేషన్ నిర్మించడం జరిగిందని, శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. కొంచెం ముందుకు నడిపించి కొంచెం ప్రోత్సాహం అందించి ఈరోజు కంప్లీట్ పొజిషన్లోకి ఈ కార్యక్రమాలు తీసుకొచ్చిన మన డిఐసీ గారికి, ప్రత్యేకంగా ఎస్పీ గారికి, ఇద్దరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలి అనుకుంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకి సంబంధించిన రిసోర్సెస్ కనుక మనం మంచి పొజిషన్ వాళ్ళకి ఇవ్వగలిగితే డెఫినెట్ గా వాళ్ళు మెరాకిల్స్ చేస్తారని మన ఆంధ్ర పోలీసే ప్రూవ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దానిలో భాగంగానే ముఖ్యంగా పోలవరం అనేసరికి ఎక్కువగా అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా పోలవరం నిజంగా పోలవరం అమరావతి ఒక 2 కళ్ళుగా భావించే పరిస్థితి. అటువంటి పోలవరం లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా నిర్వీర్యం అయిపోయినా మళ్ళా తిరిగి పోలవరాన్ని పూర్తి చేయాలని దృక్పథంతో సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకురావడం కానీ, కంటిన్యూ మానిటరింగ్ కానీ, అటు నిర్మల రామానాయుడు గారు కానీ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా పోలవరం మీద దృష్టి పెట్టి పోలవరం కంప్లీట్ చేసే దిశలో ముందడుగు వేస్తున్నారు. పోలవరం మీద కంప్లీట్ చేసి పక్కన పెట్టడం అనేది కాకుండా ఈరోజు పోలవరం బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్స్ ఈ LW ఫండ్స్ కింద శాంక్షన్ అయిన మోడర్న్ పోలీస్ స్టేషన్స్ 2.5 crores ఈచ్ బడ్జెట్ తోటి మనం నిర్మించుకోవడం జరిగింది. 2019లో ఇవి శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడు మనం కంప్లీషన్ మన చేతికి వచ్చాయి. ఫుల్ ఫ్లెజ్డ్ ఈ పోలీస్ స్టేషన్స్ ఈరోజు మన గౌరవనీయులు హోమ్ మినిస్టర్ గారి చేతుల మీద ఇనాగరేట్ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజలకి పోలీసు మరింత మెరుగైన సేవలు చేస్తారు, వాళ్ళకి మరింత ఎక్కువగా అందుబాటులో వస్తారు. ప్రజలకు కూడా వెయిటింగ్ రూమ్స్ కావచ్చు. అంతేకాకుండా ప్రజలకి నిరంతరం కష్టపడి పనిచేసే పోలీసులకు సేవ చేయడానికి వాళ్ళు ఒక మంచి ఎన్వైరన్మెంట్లో పనిచేసి ప్రజలకి పాజిటివ్గా ఉండడానికి కూడా ఈ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది తోడ్పడుతుంది. టూరిస్టులు అనేది చాలామంది వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక్కడ పక్షి ఆలయం కూడా ఉంది. శివరాత్రికి చాలామంది భక్తులు వస్తారు. పోలవరం పోలీస్ స్టేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మంచి పోలీస్ స్టేషన్ దాదాపు 2-3 కోట్లతో కన్స్ట్రక్ట్ చేయడం, సిబ్బంది కానీ స్టాఫ్ కానీ చక్కగా పనిచేయడానికి అవకాశం ఉంది. సో ప్రజలకి పోలీస్ శాఖ తరఫున హామీ ఇస్తున్నాం. మంచి సర్వీసెస్ అందించి ప్రజలకి శాంతి భద్రతలు కాపాడుతానికి